వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ కాడ జరిగిన సంఘటనలో సినిమా యూనిట్, పుష్ప సినిమాకు చెందిన సినిమా యూనిట్ నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే ఆ సంఘటన గురించి ఇన్ని రోజుల పాటు చర్చ జరుగుతుంది. స్వయాన రాజకీయ నాయకులే మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు మాట్లాడిన తర్వాత ఆ విషయం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణం ఎవరని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్ గారు, ఆ సినిమా యూనిట్ అని గ్యారంటీగా చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్ డెడ్ అయ్యి ఆ బాలుడు చాలా ఇబ్బందులు పడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు వెంటనే సినిమా హీరో అల్లు అర్జున్ గారు, సినిమా యూనిట్ అందరూ కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ బాలుడికి అప్పుడే నష్టపరిహారం కానీ ఎక్కువగా అందించి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఉంటే ఇప్పటిదాకా ఆ సంఘటనపై చర్చించుకునే అవకాశం తక్కువగా ఉండేది. ఆయన కూడా జైలుకి వెళ్ళే అవసరం కూడా ఉండకపోయేదేమో. అల్లు అర్జున్ గారు వెంటనే స్పందించి ఆ సంఘటనపై సరైన చర్యలు కానీ తీసుకొని ఉంటే ఇంత దూరం ఆ సమస్య వచ్చేది కాదు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు. ఇది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఆ సంఘటన జరిగిన తర్వాత సినిమా యూనిట్ ఏమవుతుందిలే అనే భావనతోనో లేదా ఇలాంటివి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అని అనుకున్నారేమో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రము సినిమా యూనిట్ అంతా ఆ కుటుంబానికి అండగా ఉంటామని అక్కడికి వెళ్ళి పరామర్శించడము, కుటుంబానికి అండగా ఉంటామని వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడము ఇలా చేస్తున్నారు. ఇదే విధంగా మొదట్లోనే చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ సంఘటనపై అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత సినిమా యూనిట్ మేలుకుంది. ఇప్పుడు పరుగులు పెడుతుంది. అయితే ఏది ఏమైనా ఆ సంఘటనపై అసెంబ్లీలో చర్చ జరగడం వల్ల ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పవచ్చు. మహిళ మృతి చెంది ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ బాలుడికి కూడా చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఆ సంఘటనపై చర్చించడంతో సినిమా యూనిట్ మేల్కొని వారికి దాదాపు 2 కోట్ల రూపాయలు పరిహారం అందించడం చాలా మంచి పరిణామం. ఈ చిన్న వయసులో ఆ బాలుడికి తల్లి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ పరిహారం ద్వారా ఆ పిల్లవాడికి మంచి జరుగుతుంది అని మనము ఆలోచించవచ్చు. వైద్యులు అందించే చికిత్స ద్వారా ఆ బాలుడు కోలుకుంటే కనీసం ఈ పరిహారం ద్వారా అయినా భవిష్యత్తులో బాలుడు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ FDC చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించి కుటుంబాన్ని పరామర్శించి 2 కోట్ల రూపాయలు పరిహారం అందించడం చాలా మంచి పరిణామం. ఇదే విధంగా ఫస్ట్లో కానీ పుష్ప టీము, హీరో అల్లు అర్జున్ గారు కానీ చేసి ఉంటే ఈ సంఘటన ఇన్ని రోజుల పాటు చర్చగా ఉండేది కాదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనపై కొంతవరకు చర్చ తగ్గే అవకాశం ఉంది. సినీ ప్రముఖులందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేదానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఇకపై సంధ్యా థియేటర్ సంఘటన చర్చ తగ్గే అవకాశం ఉంటుంది. దానిపై పెద్ద ప్రచారం కూడా ఉండకపోవచ్చు.